హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూసారా ఎక్కడున్నామంటే ప్రకాశం బ్యారేజ్ మీద వెళుతున్నామండి. ప్రకాశం బ్యారేజ్ మీద ఎందుకున్నామంటే ఈరోజు పొద్దున్నే లేచి చక్కగా మేము దుర్గమ్మ వారిని దర్శించుకుందామని ఇంద్రకీలాద్రికి వచ్చామండి. విపరీతమైన రష్గా ఉందండి. కొండ కింద వినాయకుడి గుడి ఉంటుందండి. అమ్మవారి గుడికి వెళ్ళే ముందర మనకి వినాయకుడి గుడి ఉంటుంది. చాలా ప్రసిద్ధండి, పాత గుడి ఇది. అక్కడ చక్కగా మనం ఏదన్నా పని సంకల్పించుకొని వినాయకుడికి ఉండ్రాళ్ళకు కట్టుకుంటే మంచిగా మనకి పనులన్నీ జరిగిపోతాయి. ఈ స్వామికి పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు చక్కగా మొదటి శుభలేఖ అనేది ఇక్కడ సమర్పించుకుంటారండి. మంచి ఫేమస్ అండి. ఇక్కడి నుంచి ఇంద్రకీలాద్రి పర్వతానికి ఎక్కి దుర్గగుడి దర్శనం చేసుకున్నాం. విపరీతమైన రష్గా ఉందండి దుర్గగుడి. ఒక అరగంటలో టికెట్ మీద దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము వెంకటపాలెం వచ్చామండి. ఇది ఉండవల్లి దగ్గరండి. చక్కగా మనం ఇలాగా అంటే మనం సెక్రటేరియట్ వాటికి వెళ్ళేటప్పుడు హైకోర్టుకి వెళ్ళే దారండి ఇది. అమరావతికి వెళ్ళే దారి. చక్కగా ఇక్కడ వెంకటపాలెంలో తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగ డెవలప్ చేశారండి. గుడి చూసారు ఎంత బాగుంది. ఇది గోపురం అండి, మెయిన్ గోపురం ఎంట్రన్స్. ఇందులోంచి రాగానే మనకి ధ్వజస్తంభం, బలిపీఠం రెండూ ఉన్నాయి. చక్కగా మనం లోపలికి ఎంటర్ అయిపోయి ఇలాగా గుడి చుట్టూ తిరిగేసి మనం గుళ్ళోకి వెళతామండి. ప్రాంగణం చాలా పెద్దదిగా ఉంది. కొత్తదిగా కట్టారు కదా, రాళ్ళన్నీ కూడా చూడండి కొత్తవిగా ఉన్నాయి. ఈరోజు శనివారం అయింది కదండి, అందులో వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ కదా. స్వామి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు కదా స్వామికి. ఇలాగా గుడిలోకి వచ్చేసి దర్శనం చేసేసుకొని ఇలా గుడి చుట్టూ తిరుగుతుంటే చూడండి అన్ని బ్యానర్స్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటపాలెం, గుంటూరు జిల్లా. ఇవన్నీ కూడా చక్కగా ఎంతో బాగున్నాయండి. స్వామివారి వాహనాలు, గరుడడు అంటే గరుడ సేవ చేస్తారు కదా చూడండి. ఇవన్నీ కూడా వాహనాలన్నీ ఉన్నాయి. వాటి మీద స్వామిని మాడవీధుల్లో మనకి ఊరేగిస్తారు కదా తిరుమలలో. ఇక్కడ తిరుపతిలో లాగానే అగరబత్తీలు అన్నీ కూడా అమ్ముతున్నారంటే స్వామివారికి వినియోగించిన పూలన్నీ కూడా చూడండి, సింహవాహనము అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇలా బయటకు వచ్చేసాం కదా, గుళ్ళోంచి బయటికి రాగానే మనం గుడి చుట్టూ తిరిగేటప్పుడు గోపురంలో మనకి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటామండి తిరుమలలో. అలాగే అదే విధంగా ఇక్కడ కూడా మనకి విమాన వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామిని పెట్టారండి గోపురంలో. చాలా బాగుంది, అది కూడా మీకు చూపించేస్తాను. అసలు ఎంత బాగుందో చూడండి, విశాలంగా ఉంది గుడి అంతా కూడా. ఇవన్నీ కూడా కొత్తవిగా ఉన్నాయండి, బాగా డెవలప్ చేశారు. ప్రసాదం అది ఇంకా ఏమీ అమ్మలేదు కానీ అదిగో చూడండి విమాన వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను చూడండి. మనకి తిరుమలలో లాగానే విమాన వెంకటేశ్వర స్వామికి సిల్వర్ కలర్ వేశారు చూడండి ఆర్చి. చక్కగా విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసేసుకొని మేము ఇక్కడి నుంచి కూడా చిన్నజీయర స్వామీజీ వారు కట్టించారండి గుడి కొండ మీద. ఆ గుడికి కూడా వెళ్ళామండి. అక్కడ సీతారాములు చక్కగా అన్నీ దర్శనం ఇచ్చినాయి. ఇది చూసారా, ఇదంతా కూడా ఆశ్రమం అండి. అది ఏంటో కాదండి, మంతెన సత్యనారాయణ రాజు గారిదండి ఆశ్రమం. ప్రకృతి వైద్యం కదా. అది దాటి మేము ముందుకు వస్తే చక్కగా అరటి తోటలు, నేను అరటి పువ్వులు అన్నీ అడిగి తీసుకున్నానండి. ఇక్కడ చూడండి పొట్ల తోట అండి, పిచ్చుక పొట్ల అంటాం కదా. ఆ పొట్ల తోటలో కాయలన్నీ వదిలేశారండి, పండిపోయి ఉన్నాయి. ఎందుకు వదిలేశారండి అంటే ఇవన్నీ విత్తనాలకు ఉంచేసామండి అని చెప్పారు వాళ్ళు. వాళ్ళని అడిగి ఒక కాయ తెచ్చుకున్నానండి విత్తనానికి మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవటానికి. చూడండి పందిళ్ళతోటి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న పొట్లకాయలు బాగుంది చూడటానికి. థ్యాంక్ యూ.